తిరుమల శ్రీవారి ఆలయంలోని ధ్వజస్తంభం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధ్వజము అంటే జెండా అని అర్థం. ధ్వజస్తంభాన్ని తమిళంలో కొడిక్కంబం అంటారు. కొడి అంటే కేతనము లేదా జెండా అని అర్థం. ధ్వజారోహణం అంటే శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి వాహనమైన గరుడుని చిత్రపటం ఉన్న జెండాను ధ్వజంపైన ఎగురవేయడం. అందుకే ధ్వజస్తంభాన్ని గరుడగంభం అని కూడా పిలుస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు సమస్త లోకాలను ఆహ్వానించడమే ధ్వజారోహణం యొక్క ఉద్దేశ్యం. ధ్వజస్తంభ మండపానికి మధ్యలో వెండి వాకిలికి తూర్పు దిక్కులో ధ్వజస్తంభం ఉంటుంది. 15వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ధ్వజస్తంభ మండపంలో శిలాపీఠం మీద ఉన్న కొయ్య స్తంభమే ధ్వజస్తంభం. శిలాపీఠానికి స్తంభం మొత్తానికి రాగిరేకుతో తాపడం చేసి రాగిరేకుపై బంగారు పూత పూయడం వలన ధ్వజస్తంభం పసిడి కాంతులతో మిలమిలలాడుతూ ఉంటుంది. స్వామివారికి సమర్పించే పూజా ద్రవ్యాలైనా పూల మాలలైనా ఏ వస్తువైనా ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేస్తూనే గర్భగుడికి చేరాలి. స్వామివారు కూడా ఉత్సవాలకు ఊరేగింపులకు బయటకు వచ్చినా లోపలకు వెళ్ళినా ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేస్తూనే సాగాలి. ఇది తిరుమలలో పాటించే సంప్రదాయం. పూర్వం ఈ ధ్వజస్తంభం విమాన ప్రదక్షిణ మార్గంలో ఉండేది. 5-6 శతాబ్దాల క్రితం ఇప్పుడు ఉన్న ప్రదేశానికి మార్చబడింది. ఈ ధ్వజస్తంభం కర్రది కావడం వలన కొన్నిసార్లు మార్చడం తప్పనిసరి. పాత ధ్వజస్తంభాన్ని తొలగించి 1982వ సంవత్సరంలో ఇప్పుడు ఉన్న ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. కర్ణాటక రాష్ట్రంలోని దండేలి అడవుల నుండి టేకు మానును తెప్పించారు. ఎలాంటి తొర్రలు పగుళ్ళు వంకరలు లేకుండా 75 అడుగుల పొడవు గల మానును ఎంపిక చేశారు. కనీసం 100 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండేలా రసాయన ప్రక్రియలు చేసి మంత్రపూతంగా శాస్త్ర విధిని పాటించి ప్రతిష్ఠించారు. అప్పుడు పాత ధ్వజస్తంభం యొక్క పద్మపీఠంపై ఒక తెలుగు శాసనం బయటపడింది. దాని ప్రకారం 300 సంవత్సరాల క్రితం సిద్లూరి రామాజీ మాదర్సు పంతులు అనే పేరుగల ఒక తెలుగు భక్తుడు పాత ధ్వజస్తంభాన్ని శ్రీవారి ఆలయానికి సమర్పించినట్లుగా తెలిసింది. ఇది తెలుగువారందరికీ గర్వకారణం.